సో దీనివల్ల ఒక మంచి కమ్యూనికేషన్ అనేది మన మధ్య ఏర్పడింది. అయితే నేను ఒకటి గమనించింది ఏంటంటే, ఒక రిక్వెస్ట్ జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ మరియు జోనల్ కమిషనర్కి, కొద్దిగా గార్బేజ్ క్లియరెన్స్ అనేది కొద్దిగా నాకు సరిగా కనిపించలేదు. చాలా ప్రాంతాల్లో భవానీ నగర్ లాంటి లోపల ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కడ చూసినా కచరా కనిపిస్తుంది. అంటే అది ఒక విధంగా సిటీ ఇమేజ్కి కూడా మంచిది కాదు. ఒక క్లీన్ సిటీ అని, గ్రీన్ సిటీ అని మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ చాలా ప్రాంతాల్లో ఈ కచరా అనేది బాగా బయట రోడ్లపైన క్లియరెన్స్ అనేది సరిగా జరగట్లేదని తెలుస్తుంది. అది ఒక ప్రమాదం మనకు. ఎందుకంటే మీకు తెలుసు, ఈ గార్బేజ్ అంతా ఈ విధంగా పడి ఉన్నప్పుడు, మళ్ళీ చుట్టుపక్కల ఎక్కడన్నా ప్రార్థనా స్థలాలు ఉన్నప్పుడు, టెంపుల్స్ ఉన్నప్పుడు, ఏదన్నా కుక్క లేకపోతే పిల్లి ఇటువంటివి ఎన్నో మన సంఘటనలు చూసాం. ఆ సీసీటీవీ ఫుటేజెస్ వస్తే కానీ మనకు ప్రూవ్ కాదు. అది అన్ని సంఘటనలు కూడా మనకు ఫుటేజ్ దొరికింది. అందుకనే ఆ గొడవ అనేది అక్కడ సద్దుమణిగింది. కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక డ్రైవ్ లాగా పెట్టి ఈ గార్బేజ్ అంతా కూడా క్లియర్ చేయాలని, శాంతి భద్రత చాలా అది ముఖ్యమైన అంశంగా నేను భావిస్తున్నాను. అదే కాకుండా ఈ రోడ్ రిపేర్స్ అనేది అది కొద్దిగా రోడ్స్ అన్నీ బాగా పాడైపోయినాయి, గుంతలు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. అయితే వీలైనంత వరకు, ఎందుకంటే నిజం చెప్పాలంటే మీరు ఈ విధంగా డిమాండ్ చేస్తున్నారు, కానీ జిహెచ్ఎంసీలో కూడా రిసోర్సెస్ ప్రాబ్లం ఉంటుంది. సో ప్రయారిటైజ్ చేసుకొని ప్యాచ్ వర్క్ వరకు ఇవన్నీ కూడా ఏవైతే రూట్స్ ఉన్నాయో, మండపాల దగ్గర నుండి ఏవైతే మన టస్కర్స్ కానివ్వండి, ఇతర వాహనాలు విగ్రహాలు తీసుకొని వస్తుంటాయో ఆ రూట్స్ గుర్తించి పోలీస్ డిపార్ట్మెంట్తో సమన్వయం ఏర్పాటు చేసుకొని అక్కడ ప్యాచ్ వర్క్స్ ఈ 2-3 డేస్లో వీలైనంత వరకు చేస్తే అన్ని విధాలుగా సజావుగా సాగే అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఎలక్ట్రికల్ వైరింగ్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకున్నాము. హైట్స్, ఇతర కేబుల్స్ ఏవైతే ఉన్నాయో, చెట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రూనింగ్ చేయడం, కొద్దిగా బ్రాంచెస్ అన్నీ ఏదన్నా అడ్డం ఉంటే అది తొలగించడం, అవన్నీ కూడా చేశాము ఆల్రెడీ. ఇంకేమైనా ఉంటే కూడా వచ్చే 2 రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తాం. ముఖ్యంగా మాకు సమన్వయం 2 కమిషనర్స్తో అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలామంది అక్కడ రాచకొండ, సైబరాబాద్ నుంచి ఇక్కడికి వస్తుంటారు, ఇక్కడ నుండి కొంతమంది అటువైపు వెళ్తుంటారు. అయితే హైట్ గురించి విగ్రహాల, నేను ఇప్పుడు మండపాల దగ్గర వెళ్ళినప్పుడు చూస్తున్నాను, ఈసారి నిలబడి ఉన్న గణేశుని విగ్రహాలు చాలా ఎక్కువ కనిపించాయి. మళ్ళీ అది కొత్త ఏమన్నా, ఎప్పుడూ కూర్చొని ఉండేవాడు విఘ్నేశ్వరుడు,